అమ్మవారికి శరన్నవరాత్రుల విగ్రహం ఏర్పాటు చేసే చోటు ఇరు వర్గాల మహిళల మధ్య వివాదానికి దారితీస్తుంది. ఎన్టీఆర్ జిల్లా నరసింహారావుపాలెంలో ఇరు వర్గాల మహిళలు కూడా గ్రామంలోని రామాలయంలో అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి అనుకున్నారు. దీంతో ఇది వివాదంగా మారింది. విషయం తెలుసుకున్న పోలీసులు రెండు వర్గాల వారితో మాట్లాడి గొడవలు లేకుండా ఉత్సవాలు నిర్వహించుకోవాలని సూచించారు. ఒక వర్గం వారు ఇప్పటికే రామాలయంలో విగ్రహ ప్రతిష్టకు ఏర్పాట్లు చేయడంతో మరో వర్గం వారు వేరే చోట విగ్రహం పెట్టుకోవాలని అన్నారు. కానీ తిరిగి వచ్చి రెండు వర్గాల మహిళలు రామాలయంలోనే విగ్రహం పెట్టుకుంటామని ఏర్పాటు చేసుకున్నారు. దీంతో 2 రోజులుగా అమ్మవారి విగ్రహం ఆటోలోనే ఉంది. అక్కడే పూజలు కూడా చేశారు ఆ మహిళలు. సో అమ్మవారికి శరన్నవరాత్రుల విగ్రహం ఏర్పాటు చేసే చోటు ఇప్పుడు ఇరు వర్గాల మహిళల మధ్య వివాదానికి దారితీస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ఇప్పటికైనా ఆ సిచ్యువేషన్ సద్దుమణిగింది అనుకోవాలా? పోలీసులు ఏమంటున్నారు? అక్కడ శివ ప్రెసెంట్, అక్కడ ఇరు వర్గాల మహిళలు కూడా అసలు ఏమంటున్నారు? మొత్తం మీద చూసుకుంటే ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి కూడా నందిగామలో ఇరు వర్గాల మధ్య వివాదానికి దారితీస్తుంది. బతుకమ్మ ఉత్సవాల నేపథ్యంలో కూడా బతుకమ్మని ఊరేగిస్తున్న సమయంలో భారీ స్థాయిలో ర్యాలీ నిర్వహిస్తున్నారు. అయితే ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో ఒక్కసారిగా అక్కడికి రెండో వర్గానికి సంబంధించిన వ్యక్తులు అక్కడికి భారీగా చేరుకోవడంతో వివాదం చెలరేగిన పరిస్థితి కనిపిస్తా ఉంది. పోలీసులు ఎంత కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినా కానీ కంట్రోల్ అవ్వని పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉత్సవాల సందర్భంగా రెండు వర్గాల మధ్య కూడా వివాదం చోటు చేసుకుంది. గ్రామంలో బతుకమ్మ ఉత్సవాల నిర్వహణకి ఒక వర్గానికి చెందిన మహిళలు రామాలయం వద్దకు రాకపోవడం, అలాగే విగ్రహం ఏర్పాటు చేశారు. మరో వర్గానికి చెందిన వారు సైతం అక్కడే బతుకమ్మ ఆడేందుకు నిర్ణయించుకోవడంతో వివాదం కొనసాగింది. అయితే పోలీసులు అక్కడే చేరుకుని ఇరు వర్గాలను కూడా నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేసిన పరిస్థితి కనిపించింది. కానీ ఎంత చెప్పినా కానీ ఇరు వర్గాలకు సంబంధించిన మహిళలు ఇక్కడే అమ్మవారిని ప్రకటించాలి, అలాగే అక్కడే బతుకమ్మ ఆడుకోవాలని చెప్పి కూడా ఇరు వర్గాలు పట్టుబడిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇరు వర్గ మహిళలతో అలాగే మిగతా వారితో కూడా పోలీసులు చర్చలు జరుపుతా ఉన్నారు. థ్యాంక్ యూ శివ.